సంవత్సరం దాటింది. సంవత్సరం దాటిన తర్వాత మాకు సీనియారిటీ వచ్చింది, మాకు అనుభవాలు వచ్చినాయి. మేము ఎంతో శిఖరాగ్రకి ఎక్కిపోయాం. భక్తిలో మాకు ఒక మెట్టు ఎక్కాం, ఒక మెట్టు దాటాం అన్నట్లుగా చెప్పుకునే వాళ్ళ పరిస్థితి ఎక్కడుందంటే ఇంకనూ ప్రారంభపు దశలోనే అసలు ఏ మెట్టు ఎక్కకుండానే ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. చాలా మంది పరీక్షించుకోవట్లా, చాలా మంది తమ భక్తిని బేరేజు వేసుకోవట్లా. కొలమనక పెట్టుకొని, కొలతలు పెట్టుకొని, లేకపోతే ధర్మామీటర్ ఆ యొక్క పరీక్షించుకొని విధానంలో ఎవరు రేవట్లా. ఎంతవరకు గడిచిపోతుంది కదా, మన భక్తి కూడా కొనసాగుతుంది అనుకుంటున్నారు. భక్తి నువ్వు నడిపించకుండా నడవదది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ద్వారానే, నీలో నుండే ప్రారంభం అవ్వాలి కాబట్టి లోకంతో పాటు అది కలిసి వెళ్ళిపోదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నువ్వు ఎలా ఉన్నావు ఈ మధ్యాహ్న కాల సమయం? నీ భక్తి జీవితం వెచ్చగా ఉందా, చల్లగా ఉందా, చదిలో పడిపోయిన స్థితిలో ఉందా, ఎండిపోయి మోడు బారిపోయినటువంటి